శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, చెట్టు నిండా పండ్లు ఉన్నా వాటిలో బాగా పండిన దాని మీదే రామచిలుక వాలుతుంది. కుళ్ళిన పండ్ల వైపు పురుగు పాకుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి మిత్రమా. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు, కాదంటారా? మన జీవితంలో ఎవరు ఉంటే మనకి శుభం జరగదో వారిని మన జీవితం నుంచి తీసేసినందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ వారి వల్ల బాధపడేలా చేస్తాడు. కనీసం ఆ బాధల్ని తట్టుకోలేకైనా సరే వారిని విడిచి నిజమైన జీవితాన్ని ప్రారంభించమని, సంతోషంగా జీవిస్తామని. కొన్నిసార్లు చెడు కూడా మంచిగా జరుగుతుంది మిత్రమా, మనం సరిగ్గా చూడమంతే, కాదంటారా? మిత్రమా, నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకివిచ్చే విలువే అవతల వాళ్ళ మనసులో నీ స్థానమేంటో తెలియచేస్తుంది. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మిత్రమా. మనం కోతుల ముందు అరటి పండ్లను మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లను తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలంటే డబ్బులు కావాలి అంటున్నారు, కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు మిత్రమా. ఒక విషయాన్ని చెప్పన మిత్రమా, విజేతల జీవితాలు చదివితే కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది, కానీ ఓడిన వారి జీవితాలు చదివితే గెలుపుకు ఆలోచన వస్తాయి. ఇది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో మిత్రమా. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏమంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తి యోగిని గుర్తించుకో మిత్రమా. పట్టు పరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకొని గాఢంగా నిద్రపోయే పేదవాడే మిన్న మిత్రమా. దేవుడు నీకు కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియచేయడానికి మాత్రమేని గుర్తుంచుకో మిత్రమా. వర్షాలు పడట్లేదని ఊళ్ళో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. అది విశ్వాసం అంటే. తండ్రి బిడ్డను పైకి ఎగిరవేస్తాడు, బిడ్డ ఏడవాలకని నవ్వుతుంది. అదే నమ్మకం అంటే మిత్రమా. మరి ఆశ అంటే? మనం రేపు బతుకుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. అదే ఆశ అంటే, కాదంటావా మిత్రమా? డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు, మనసు ఉండాలి. కానీ మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మనిషి ఎలా బ్రతికాడన్నది అతడి మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడన్నది, భోగభాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్స్లు తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏమిటన్నది, అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది, కాదంటారా? దేవుడు సృష్టించిన దైవరూపము తల్లిదండ్రులు, దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య, దేవుడు సృష్టించిన నమ్మకము సోదరుడు, దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి, దేవుడు సృష్టించిన పక్కా బలము బంధువులు, దేవుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు, దేవుడు సృష్టించిన అన్నిటినీ అబద్ధమని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు మిత్రమా, కాదంటారా? దేవుడు మనల్ని ఏం చూస్తాడులే, నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాల పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు మిత్రమా. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు, పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, అమ్మల అమృతం కురిపించగలదు, తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం మిత్రమా. మిత్రమా, కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడికి తలదించుకునేలా చేస్తుంది, తలదించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది, నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే మిత్రమా.
మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం. మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం. మనం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న అందమైన పేరు పెళ్లి మిత్రమా. నీ జీవితంలో ఇది బాగా పనికొస్తుంది, గుర్తుపెట్టుకో మిత్రమా. మొహమాట పడకున్న సందర్భాలు. 1 ధనం. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందులు పడేస్తుంది. 2 భోజనం. ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే, దానివల్ల నీరసం వచ్చి అనారోగ్యం వస్తుంది. ఇక 3 శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలు ఆనందాన్ని కోల్పోతారు. కావున ఈ 3 వద్ద అస్సలు మొహమాట పడవద్దు మిత్రమా. రూపాయి ఉందని దుబారా చేయకు. 10 రూపాయలు ఉందని ఇతరుల పరువు తీయద్దు. 100 రూపాయలు ఉందని ఇతరులపై నింద వెయ్యొద్దు మిత్రమా. 1000 ఉందని ఇతరులకి గొయ్యి తవ్వకు. 1,00,000 ఉందని ఇతరులను బిచ్చగాలు అనకు. 1,00,00,000 ఉందని ఇతరులను కూటికి లేనివాడు అనకు. ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు. అంతేకాని ఇతరులను హేళన చేయవద్దు మిత్రమా. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే కాబట్టి అందరితో మంచిగా ఉండాలి మిత్రమా. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకుని ఆరాటపడతా మిత్రమా. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలు పెరిగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికి 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. మిత్రమా, నీ మనసును గాయపరిచినవన్నీ మర్చిపో. కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించేవాన్ని గుర్తుంచుకో మిత్రమా. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో. కానీ నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సారించు. నీ బాధను మర్చిపో. కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో మిత్రమా. మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు మిత్రమా. ఒక్కసారి పుస్తకం రాయడం పూర్తయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో అలానే నీ జీవితం చివరి అంకిలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలే మిత్రమా. అందుకే నీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యంతో అడ్డంకులు తొలగిస్తూ అందంగా ఊహాగానాలు చేస్తూ ఆహ్లాదంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు మిత్రమా. ఏది శాశ్వతం? మన వెనక ఉన్న డబ్బా, మన ముఖానికి ఉన్న అందమా, మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ మనకెందుకు శాశ్వతమవుతాయి మిత్రమా? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము. ఇది మాత్రం నిజం మిత్రమా. మిత్రమా, నీ అందాన్ని మరియు నీ సంపాదనను ఇతర మగాళ్ళతో పోల్చి ఎగతాళి చేసే ఆడదానికి దూరంగా ఉండు మిత్రమా. ఎందుకంటే ఆమె నీకంటే వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంది. కాదంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.